ఓలా స్కూటర్ నుండి మంటలు వచ్చే 10 సంవత్సరాల తర్వాత నో పెట్రోల్ నో డీజిల్ నెక్స్ట్ ఇయర్ కల్లా 10 కార్లని లాంచ్ చేస్తామన్న టాటా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వేసుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్ లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ వీక్ చాలా తక్కువ న్యూస్ ఉన్నాయి, లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా త్వరగా కంప్లీట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. మే అయిపోయింది, జూన్లోకి వచ్చేసాము. ఇంకొక 10 రోజులు అయితే వర్షాలు పడతాయి, టెంపరేచర్స్ తగ్గుతాయి. ఇప్పటి వరకు ఒక్క వెహికల్లో కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరగలేదు అని నేను చాలా సంతోషంగా ఉన్నాను. బట్ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చేసింది. రీసెంట్గానే కేరళలో ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి అయితే మంటలు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్క ఫైర్ కూడా రిపోర్ట్ అవ్వలేదు. మేబీ 1-2 అయి ఉంటాయి, బట్ అది వెలుగులోకి అయితే రాలేదు. బట్ ఇది మాత్రం వైరల్ అయిందని చెప్పుకోవాలి. ఓలా అంటేనే వైరల్ వైరల్ చేసి పాడేస్తారు అందరూ. సో రీసెంట్గానే కేరళలో ఒక అతను ఈ ఓలా S1 ఎయిర్ స్కూటర్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఆయనకి డిస్ప్లేలో ఒక అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే ఆయన ఆ స్కూటర్ని అక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసి ఆ స్కూటర్ నుండి కొంచెం దూరం అయితే వెళ్ళాడు. సో అలా వెళ్ళిన కొన్ని క్షణాల్లోనే ఆ స్కూటర్ బ్యాటరీ నుండి మంటలు అయితే వచ్చాయి. సో ఆ మంటలు కాస్త పెద్దగా అవ్వడంతో మొత్తం ఆ స్కూటర్ అంతా కాలిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న వీడియోలో అసలు అది ఓలా S1 ఎయిర్ స్కూటరా కాదా అని కూడా మనం గుర్తుపట్టలేనంతగా మంటలు అయితే వచ్చాయి. కాకపోతే అది ఓలా S1 ఎయిర్ అన్నమాట. కాకపోతే ఈ ఇన్సిడెంట్లో ఎవరికి ఎలాంటి హాని అనేది జరగలేదు, ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్కూటర్లో నుంచి మంటలు వచ్చాయి, స్కూటర్ అంతా కాలిపోయింది. సో ఈ ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి ఓలా వాళ్ళు ఇంకా రియాక్ట్ అయితే అవ్వలేదు. మరి చూద్దాము ఓలా వాళ్ళు రియాక్ట్ అవుతారా, లేదంటే ఇదంతా మాకు మామూలు అనుకొని వదిలేస్తారా, మనం ఇంకా చూడాల్సి ఉంది. సో ఎండాకాలం అయిపోతున్న వేళ లాస్ట్ స్టేజ్లో ఇలా ఓలా స్కూటర్ నుండి అయితే మంటలు వచ్చాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ నితిన్ గడ్కరీ గారికి సంబంధించి. మన యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక మీటింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రానున్న 10 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో నుంచి మొత్తంగా పెట్రోల్ అండ్ డీజిల్ని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇది 2024 కాబట్టి 2034వ సంవత్సరం కల్లా మన ఇండియాలో అసలు పెట్రోల్ అండ్ డీజిల్ ఉండదని ఆయన అయితే చెప్తున్నారు. సో దీని బదులు ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ లైక్ ఎలక్ట్రిక్ కానివ్వండి, హైబ్రిడ్, ఇథనాల్, సో ఇలాంటి ఫ్యూయల్స్ అయితే వాడుకలోకి వస్తాయని ఆయన అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఒక 100 రూపాయల పెట్రోల్ కొట్టించి మనం 30-40 కిలోమీటర్లు ట్రావెల్ చేసే బదులు ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో 4 రూపాయలు పెట్టి దాన్ని ఫుల్ ఛార్జ్ చేసేస్తే అదే డిస్టెన్స్ మనం 4 రూపాయల్లో కూడా కవర్ చేయొచ్చు అని ఆయన అన్నారు. సో రీసెంట్ టైంలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బస్సెస్ కానివ్వండి రోడ్డు పైన మనకి చాలానే కనిపిస్తున్నాయి. ఒక పెట్రోల్ వెహికల్ని వాడే బదులు ఎలక్ట్రిక్ వెహికల్ని వాడితే కనుక మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అండ్ గల్ఫ్ దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న కోట్లాది విలువైన ఈ ఇంధనాలను మనమైతే ఆపొచ్చని ఆయన ఉద్దేశం అన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? 10 సంవత్సరాల తర్వాత ఈ పెట్రోల్ అండ్ డీజిల్ మన ఇండియాలో నుంచి బ్యాన్ అవుతుందా? బ్యాన్ అవుతే ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీస్ అనేవి నడుస్తాయా, సర్వైవ్ అవుతాయా, లేదా మూసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా? అసలు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ లేకుండా మనం బతకగలుగుతామా లేదా అనే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా మోటార్స్ నుండి. రీసెంట్గా టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేశారు. సో యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు రానున్న 2025 సంవత్సరం ఎండింగ్ కల్లా 10 ఎలక్ట్రిక్ కార్లని లాంచ్ చేస్తామని అయితే చెప్పారు. సో ఇప్పుడు మనం టాటా నుండి రాబోయే అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ టాటా నుండి మనకి 2024వ సంవత్సరంలో టాటా కర్వ్ ఈవీ అయితే లాంచ్ అవనుంది. దీన్ని చాలాసార్లు వాళ్ళు ఎక్స్పోస్లోనైతే షోకేస్ చేశారు. సో ఖచ్చితంగా 2024వ సంవత్సరంలో టాటా ఈ కొత్త కర్వ్ ఈవీని అయితే లాంచ్ ఉంది. ఇప్పటి వరకు లాంచ్ అయిన టాటా ఎలక్ట్రిక్ కార్స్ అన్ని వాళ్ళ ఐసీ వేరియంట్ లో నుండి ఎలక్ట్రిక్ వేరియంట్ లో కన్వర్ట్ చేసినవి. బట్ ఈ టాటా కర్వీ వచ్చేసరికి టాటా సొంతంగా కొత్తగా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఇంతవరకు టాటా కర్వీ డిజైన్ అనేది మనం ఎక్కడా చూడలేదు. సో వీళ్ళు స్క్రాచ్ నుండి ఎలక్ట్రిక్ కార్ అయితే బిల్డ్ చేశారు. అండ్ దీని తర్వాత మనకి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోస్ లో షోకేస్ చేసిన టాటా హ్యారియర్ ఈవీ అండ్ టాటా సఫారీ ఈవీ అయితే లాంచ్ అవుతాయి. ఇవి 2025 ఫస్ట్ హాఫ్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీని తర్వాత టాటా సియారా ఈవీ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని తర్వాత 2025 ఎండింగ్ లో టాటా ఆవినియా ఈవీని అయితే వీళ్ళు మార్కెట్ లోకి లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు కర్వ్ అయిపోయింది, సఫారీ అయిపోయింది, హ్యారియర్ అయిపోయింది, సిఆర్ఐ అయిపోయింది, ఆవినియా అయిపోయింది. సో ఇవి 5 కార్లు అయితే కన్ఫర్మ్ గా 2025వ సంవత్సరం లేదా 26వ సంవత్సరం స్టార్టింగ్ లోనైతే లాంచ్ అయిపోతాయి. సో మిగతా 5 కార్లు ఏంటంటే ప్రస్తుతం ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న కార్లను వీళ్ళు అప్డేటెడ్ వర్జన్స్ అయితే తీసుకొస్తారు. టాటా టియాగో ఈవీ లాంచ్ అయినప్పటి నుండి దానికి ఇంతవరకు అప్డేట్స్ అనేవి వాళ్ళు ఇవ్వలేరు. సో ఈ 2024వ సంవత్సరం లేదా 25వ సంవత్సరం
సంవత్సరంలో మనం అప్డేటెడ్ టాటా టియాగో ఈవీని అయితే చూడనున్నాము. అండ్ ప్రస్తుతం కమర్షియల్ సెగ్మెంట్ కి సేల్ చేస్తున్న టాటా ఎక్స్ప్రెస్ టీని కూడా వీళ్ళు ఇంతవరకు అప్డేట్ అయితే చేయలేదు. సో దీనికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వర్జన్ ని కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న టాటా టిగోర్ ఈవీ కానివ్వండి, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ కూడా 2025 వర్షన్స్ ని వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫీచర్స్ ఇచ్చి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇలా మొత్తంగా 2025వ సంవత్సరం ఎండింగ్ కల్లా మనం టాటా నుండి 10 ఎలక్ట్రిక్ కార్లను అయితే చూడబోతున్నాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ BYD నుండి. BYD వాళ్ళు ఈ 2024వ సంవత్సరం మార్చి నెలలో వాళ్ళ 3వ ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. ప్రస్తుతం BYD నుండి BYD E6 అనే ఒక మల్టీపర్పస్ వెహికల్, BYD ఆటో 3 అనే ఒక లగ్జరీ సెగ్మెంట్ వెహికల్ అండ్ BYD సీల్ అనే ఒక సెడాన్ ఈవీని వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు. సో ఈ సీల్ అయితే చూడడానికి చాలా బాగుంది. నేను పర్సనల్లీ ఆల్రెడీ దీన్ని చూశాను. కార్ అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే దానిపైన వీడియో అనేది ఇంతవరకు చేయలేదు. మరి ఏమంటారు, ఈ BYD సీల్ పై మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, రివ్యూ చేయమంటారా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ కార్ లాంచ్ చేసి దగ్గరగా 2 months అవుతుంది అండ్ వీళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేసి 3 months అయితే అవుతుంది. సో ఈ 3 months లో వీళ్ళకి 1000 బుకింగ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ రీసెంట్ గానే వీళ్ళు ఒక 200 కార్ని డెలివరీ కూడా ఇచ్చారు. సో ఫైనల్ గా ఈ సీల్ ఈవీ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ లాట్ లో వీళ్ళు 200 కార్స్ అయితే మన ఇండియాలో డెలివరీ చేశారు. ఈ BYD సీల్ వచ్చేసరికి ఒక సెడాన్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 41 lakhs నుండి స్టార్ట్ అయ్యి 53 lakhs వరకు అయితే ఉంటుంది. దీంట్లో మొత్తంగా మన ఇండియాలో వీళ్ళు 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఈ కార్లో 9 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డ్యూయల్ మోటార్ సెటప్ అయితే ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్స్ లో. ఈ 3 వేరియంట్స్ లో కలిపి మనకి 61.44 kWh నుండి 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ కంపెనీ వాళ్ళు 510 నుండి 650 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి దీనిపై డెడికేటెడ్ వీడియో రివ్యూ చేయమంటారా, కింద కామెంట్ చేసేయండి. లాస్ట్ న్యూస్ హ్యుండై నుండి. ప్రస్తుతం హ్యుండై మనకి హ్యుండై కోనా అండ్ హ్యుండై అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ వీళ్ళు లాంచ్ అయిపోయే నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి హ్యుండై క్రెటా ఈవీ. ఇప్పటికే క్రెటా ఈవీకి సంబంధించిన చాలా స్పైడ్ ఇమేజెస్, టెస్టింగ్ ఇమేజెస్ అయితే మనకు కనిపించాయి. అండ్ రీసెంట్గా స్పాట్ అయిన ఇమేజెస్లో మనకి చాలా డీటెయిల్స్ అయితే తెలిసాయన్నమాట. సో ఈ హ్యుండై క్రెటా ఈవీలో మనకి 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది రాబోతుంది. సో ఈ స్టీరింగ్ వీల్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. కాకపోతే రీసెంట్గా లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ స్టీరింగ్ అంత అందంగానైతే లేదు. దీని లోపల మనకి బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, వెంటిలేటెడ్ సీట్స్ అయితే హ్యుండై వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక రీసెంట్ గా స్పై అయిన కార్ లో 360-degree కెమెరా అలాంగ్ విత్ ADAS ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కార్ వచ్చేసరికి 45 kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఛాన్స్ ఉంది. రియల్ రేంజ్ వచ్చేసరికి ఒక 350 నుండి 370 కిలోమీటర్లు ఆ మధ్యలోనైతే ఉంటుంది. హ్యుండై కోనాలో వాడిన సేమ్ మోటార్ సెటప్ ని హ్యుండై క్రెటా ఈవీలో కూడా వాడనున్నారు. మొత్తంగా ఈ హ్యుండై క్రెటా ఈవీ అనేది హ్యుండై వాళ్ళ లైనప్ లో హ్యుండై కోనాకి అండ్ హ్యుండై అయోనిక్ 5కి మధ్యలోనైతే ఉండబోతుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 30 to 35 lakhs మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో చూసారుగా ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలోనే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. అయితే తక్కువ న్యూసే ఉన్నాయి. సో వచ్చిన అప్డేట్స్ అన్నిటిని నేను డెడికేటెడ్ వీడియో రూపంలోనే అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ న్యూస్ అన్నిటిని క్యాచ్ చేయాలనుకుంటే మీరు మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. లాస్ట్ 7 daysలో చాలా మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.